హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరందరూ ఇంట్లో పండుగని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఇలా చాలా సింపుల్గా నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నానండి. మీరు ఇంట్లో ఏమేమి వెరైటీస్ ఈరోజు వండుకున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే. నేనైతే మా ఇంట్లో ఇద్దరు వరలక్ష్మీ దేవులు ఉన్నారండి. మా పెద్ద పాప చిన్న పాప వాళ్ళిద్దరితో కలిపి చాలా ఆనందంగా జరుపుకున్నాను. చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. వ్రతం జరుపుకుంటున్నప్పుడు మనం బుక్ చదువుకుంటాం కదండి, ఆ వరలక్ష్మి వ్రత పుస్తకం చదువుకుంటున్నప్పుడైతే నాకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు కూడా ఏదో తెలియని ఒక టైప్ ఆఫ్ ఒళ్ళంతా గగ్గురు పొడిచినట్టు గూస్ బంప్స్ లాగా వచ్చాయన్నమాట. అది దేనికనేది నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా ఇంటి చిట్టుతలలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా చక్కగా కూర్చొని పూజ చేసుకున్నారు. మా అమ్మాయికి అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నమాట. తనతో కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది పూజ చేసుకోవడానికి, తను నాకు సహకరించలేదు. బట్ ఫైనల్గా ఏదైతే ఏంటి చక్కగా పూర్తిగా పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఆ దేవుణ్ణి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవ్వస్తుంది. అది మానిటైజేషన్ అవ్వాలని, కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలని కోరుకున్నాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ దేవికి మొక్కుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తారు. నా కోరికని మీరు స్వార్థంగా ఏమీ అనుకోకండి. నేను ఎప్పటి నుంచో కంటున్న కల నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని. సో అదే నేను కోరుకున్నాను. మీరు ఈ వీడియోలో చూసుకొని ఆ దేవికి మొక్కుకుంటూ మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి కూడా కోరుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబస్తులు అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ విన్నీస్ హోమ్ కుకింగ్.